మనం ఈ వీడియోలో పీఎంఎంవీవై అంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్ తమ యొక్క లాగిన్ అయితే మొదటగా వారి సెంటర్కి సంబంధించినటువంటి వివరాలను అయితే మన ఆఫీస్ వారు అయితే ఆల్రెడీ మ్యాపింగ్ చేసి ఉంటారు, చేశారు కూడా. చేసిన తర్వాత అంగన్వాడీ వర్కరు తమకు నచ్చినటువంటి పాస్వర్డ్ను మొదటగా క్రియేట్ చేయడం కోసం అయితే ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియో అయితే చేశామండి. మొదటగా మనము అంగన్వాడీ వర్కరు వారి యొక్క మ్యాపింగ్ అయిన తర్వాత డాష్బోర్డ్లో ఆఫీస్ వారు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలండి లాగిన్ అవ్వడానికి. కాబట్టి మనము అది ఏ విధంగా చేసుకోవాలి, వారికి నచ్చినటువంటి పాస్వర్డ్ని ఏ విధంగా పెట్టుకోవాలనే విషయాల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. ఈ సెంటర్కి సంబంధించి మీ యొక్క ఐడీలను అయితే మీ ఆఫీస్ వారే మీకు ఇస్తారు. మనం మొదటగా వచ్చేసి గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళాలండి. చూడండి, మనకు గూగుల్ క్రోమ్ ఈ విధంగా ఉంటుంది కదా. మన సెర్చ్లోకి వెళ్ళి మనం మొదటగా పిఎంవివై అని చెప్పేసి మనము టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది కదా. మనం మొదటగా పిఎంవివైని ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిఎంవివై WCD government.in ఉంటుంది కదా, మనం ఈ యొక్క లింక్ మీద అయితే మనం టచ్ చేయాలి. మనకు పిఎంవివైలో చాలా వస్తాయన్నమాట. మనము వచ్చినా కానీ కూడా pmvy.wcd.government.in అనే లాగిన్ అయితే తీసుకోవాలి. మొదటగా ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ లాగిన్ అని ఉంటుందండి. మనము ఈ యొక్క లాగిన్ మీద అయితే మనం మొదటగా టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ ప్రధానమంత్రి మాతృవందన యోజన అని చెప్పి ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లోగో వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్, తర్వాత క్యాప్చా, తర్వాత లాగిన్, ఇక్కడ వచ్చేసి ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది. మనకు మొదటగా ఏం చేయాలంటే మన యొక్క సెంటర్ని అయితే మన సెక్టార్ సూపర్వైజర్స్ మనకు మ్యాప్ అయితే చేసింటారు మన యొక్క డీటెయిల్స్ని. ఆ మ్యాప్ అయిన తర్వాతనే మనము ఫర్గెట్ పాస్వర్డ్తో మనము మీ యొక్క సెంటర్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మొదటగా మనం ఏం చేయాలంటే యూజర్ ఐడి ఉంది కదండి, మన యూజర్ ఐడి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, యూజర్ ఐడిలో ఫస్ట్ మొదటగా ANG అని చెప్పేసి మనకు కామన్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మన యొక్క 11 డిజిట్ కోడ్ ఉంటుంది కదా, ఆ 11 డిజిట్ కోడ్ని అయితే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, నేనైతే 11 డిజిట్ కోడ్ని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనము పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోలేదు కాబట్టి మనం ఇక్కడ పాస్వర్డ్ని అయితే మనం ఎంటర్ చేయలేము. తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మనం మొదటగా అంగన్వాడీ సెంటర్ మ్యాప్ అయిన తర్వాత డాష్బోర్డ్లో మొట్టమొదటిసారిగా అంగన్వాడీ వర్కరు పాస్వర్డ్ను క్రియేట్ చేసుకునే విధానం అన్నమాట ఇది. ఇక్కడైతే ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనం మొదటగా ఇప్పుడు పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాము మనకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవడం కోసము. ఇక్కడ కింద చూడండి ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, మొదటగా ఫర్గెట్ పాస్వర్డ్ మీద అయితే టచ్ చేయాలి. ఫర్గెట్ పాస్వర్డ్ మీద టచ్ చేస్తే ఇక్కడ చూడండి మళ్ళీ మనకు యూజర్ ఐడి అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మళ్ళీ కూడా యూజర్ ఐడిని అయితే ఎంటర్ చేయాలి మనము మీ యొక్క సెంటర్ యొక్క 11 డిజిట్ కోడ్ను. తర్వాత మనకు ముందైతే ANG అనేది కామన్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూస్తే మనకు క్యాప్చా ఉంది కదా, ఇక్కడ మనం క్యాప్చాని అయితే ఎంటర్ చేయాలి. చూడండి, క్యాప్చాని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై అని ఉంది కదా, మనం ఈ యొక్క వెరిఫై మీద అయితే టచ్ చేయాలి. క్యాప్చా నాట్ వ్యాలిడ్ అని వచ్చింది, మనకు తప్పులా ఎంటర్ చేసినట్లున్నాము. తర్వాత మళ్ళీ చూద్దామండి. చూడండి, మనము కరెక్ట్ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఏమి ఇచ్చాడు, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమన్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు 4 డిజిట్స్ ఉంటాయండి. ఈ 4 డిజిట్స్లో అంగన్వాడీ వర్కర్కి ఆ సెంటర్కి సంబంధించి పిఎంఎంవివైకి ఏదైతే నెంబరు రిజిస్టర్ అయి ఉంటుందో ఆఫీస్ నెంబరు, ఆ చివరి యొక్క 4 అంకెలు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మనకు అదే అన్నమాట, ఆ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చాని ఎంటర్ చేసి మనం వ్యాలిడేట్ అని కొట్టాలి. ఇక్కడ చూద్దామండి, మొదటగా ఈ నెంబర్ని అయితే ఎంటర్ చేద్దాం. మనం ఇక్కడ చూస్తే చూడండి, వారి యొక్క ఫోన్ నెంబర్ని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఈ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్ళి ఉంటుంది. నేను ఇప్పుడు అంగన్వాడీ టీచర్తో ఓటీపీ అయితే తీసుకుంటాను.
ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాను కూడా అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఉన్నటువంటి వ్యాలిడేట్ మీద అయితే టచ్ చేస్తాను. టచ్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా లోగోతో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక న్యూ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనం పైన ఏదైతే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో కింద కూడా న్యూ కన్ఫర్మ్ పాస్వర్డ్ని అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు నేనైతే ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. మనం పైన న్యూ పాస్వర్డ్లో ఏదైతే ఎంటర్ చేస్తామో కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ అదే పెట్టాలి. ఏదైనా తప్పు ఎంటర్ చేసామనుకోండి మనము తీసుకోదు. పైన ఏదైతే ఉందో కింద కూడా అదే కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మనము టైప్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనము గుర్తుండడం కోసం పక్కనైతే రాసి పెట్టుకోవాలి. మనము ఏమైతే పాస్వర్డ్ పెట్టామో చాలామంది మొదట పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు, తర్వాత మర్చిపోయి ఓపెన్ కాలేదని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఆ విధంగా లేకుండా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న వెంటనే పక్కన రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనకు అప్డేట్ పాస్వర్డ్ అని ఉంది కదా, మనం ఈ యొక్క అప్డేట్ పాస్వర్డ్ మీద అయితే టచ్ చేద్దాం. తర్వాత చూడండి మనకు అవుతా ఉంది. అయిన తర్వాత ఇక్కడ చూస్తే పాస్వర్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ అగైన్ అని చెప్పేసి వస్తుంది. సో మనము ఇక్కడ మీకు పాస్వర్డ్ ఐడి మళ్ళీ ప్రతిసారి లాగిన్ అయినప్పుడు ఎంటర్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదండి, మనం ఆ సేవ్ అనే ఆప్షన్ని సేవ్ ఆప్షన్ మీద టచ్ చేస్తే మనకు నెక్స్ట్ మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ యూజర్ ఐడి మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా మన సెంటర్ ఐడి అనేది చూపిస్తుంది. కాబట్టి మీరు సేవ్ అనేది చేసుకోండి. ఇప్పుడు చూద్దామండి, మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ సెంటర్ మీద మనకు ఓపెన్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. ఇప్పుడు మొదటగా యూజర్ ఐడిని ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఐడిని అయితే ఎంటర్ చేశాను. ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ఉంది కదండి, ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తాను. పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఉంది కదండి కింద, ఆ క్యాప్చాను కూడా ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే టచ్ చేశాను. టచ్ చేస్తే చూడండి మనకు ఇక్కడ యూజర్ ఐడి అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ మనం ఇది మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ఐడిని ఎంటర్ చేసామో అది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూడండి వెరిఫై అని ఉంది కదా, మనం ఈ యొక్క వెరిఫై మీద అయితే మళ్ళీ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాతనే వారికి అయితే ఓటీపీ అనేది వెళ్తుంది. చూద్దామండి మనకు ఓటీపీ ఏ విధంగా వెళ్తుందనేది చూద్దాం. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కోడ్ ఉండి, మన సెంటర్ కోడ్ ఉండి, అదే PMVY ఇది కోడ్ ఉండి, తర్వాత ఏ కోడ్ హ్యాస్ బీన్ సెంట్ టు అని చెప్పేసి ఇక్కడ మొబైల్ నెంబర్ చివరి 4 అంకెలు అయితే వస్తాయి. ఆ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళిందని చెప్పేసి మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూద్దామండి, ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి ఈ ఓటీపీ 5 మినిట్స్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అంగన్వాడీ టీచర్తో ఓటీపీ తీసుకొని ఎంటర్ చేద్దాం. ఓటీపీని అయితే ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది కదండి, మనం ఈ యొక్క వ్యాలిడేట్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి ఇక్కడ డు నాట్ ప్రెస్ ఎనీ బటన్ అని చెప్పి వచ్చింది. అంటే మనం ఏమీ కూడా ఓపెన్ అయ్యేటప్పుడు ఏం చేయకూడదు. చూడండి మనకు ఇక్కడ ఈ విధంగా అయితే స్క్రీన్ అనేది వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఈ యొక్క అంగన్వాడీ టీచర్ యొక్క పేరు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఈ యొక్క సెంటర్కి సంబంధించినటువంటి లాగిన్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా ఎవరికైతే అంగన్వాడీ సెంటర్స్ మ్యాప్ అయి ఉన్నాయో వారి యొక్క డీటెయిల్స్ మ్యాప్ అయిన తర్వాతనే మనము పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనము మీ సెంటర్స్ మ్యాపింగ్ కాకోకుండా పాస్వర్డ్కి అయితే ట్రై చేస్తే మనకు అవ్వదు. సో కాబట్టి మ్యాపింగ్ అయిన వాళ్ళు మాత్రమే అంగన్వాడీ సెంటర్స్ని పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము PMMVY యొక్క లాగిన్కి సంబంధించి అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు ఈ విధంగా పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే సేమ్ ఇదే ప్రాసెస్సే. మనము ఐడిని ఎంటర్ చేసి ఫర్గెట్ కొడితే ఇట్లా ఓటీపీ వెళ్తుంది. తర్వాత మళ్ళీ మనం ఫోన్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసుకొని సేమ్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. ఇదండి మనకు ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశము. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోని ఇంకా
లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.